కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ. ఈరోజు సిరిపురం గ్రామం నాకు మొదటి నుంచి కూడా చాలా ఇష్టమైన గ్రామం. ఉత్తమ గ్రామ పంచాయతీగా బసవగాని శ్రీనివాస్ ఉన్న క్రమంలో జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ గ్రామంగా ఎన్నికైనంత గొప్పగా ఆ రోజు అభివృద్ధి జరిగింది. అవకాశం వచ్చినప్పుడల్లా 10 సంవత్సరాలలో ఏ అవకాశం వచ్చినా కూడా సిరిపురం తర్వాతనే మరి పక్కన చూసుకునే పరిస్థితి ఉండే. అంతేకాకుండా నాకు లింగాల గణపురంలో మొదటిసారి పరిచయమైన ఊరే సిరిపురం. సో అట్లా ఎప్పుడు డాక్టర్ ఉన్నప్పుడు 87లో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన, అది ఎప్పుడు మర్చిపోను. ఇప్పుడు మన హాస్పిటల్లో శ్రీనివాస్ వాళ్ళ మేనమామ ఊరు ఇది అన్నట్టు. తల్లం శ్రీనివాస్ వాళ్ళ మీద వాళ్ళు ఐపీ పెట్టి మొత్తం ఎక్కడో అక్కడ ఫరారు అయిపోయిండు. 87లో 2,20,000 రూపాయలు మెడికల్స్ ఉండి ఎవరు ఎక్కడ దొరకపోతే వాళ్ళ మేనమామ ఇంటికి ఉన్నారని చెప్పేసి సిరిపురం ఊరుకు రావడం జరిగింది. అట్లా ఈ ఊరు అప్పటి నుండి నాకు ఇష్టమైన నారాయణ, వాళ్ళ అయ్య పేరేమో తల్లం బండయ్య అని ఉండే. సో అట్లా సిరిపురం పేరు ఎంత ముందు ఉన్నదంటే సిరులను పండించే పురం లెక్క సిరిపురం గొప్పగా ఉంది. ఆ పేరు అట్లా బాగా గుర్తుండిపోయింది. సో ఈరోజు కార్యకర్తలందరినీ, బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కార్యోముఖులను చేయాలి. రేపు రాబోయే సంస్థాగత ఎన్నికలను ధీరోదత్తంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఓటు అడిగే హక్కు మనకు మాత్రమే ఉన్నది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఏదైతే అభివృద్ధి జరిగిందో గది మాత్రమే కనిపిస్తున్నది. అది వివరంగా చెప్పాలని చెప్పేసి కేసీఆర్ ఆరోగ్యం బాగలేనప్పుడు నేను సార్ దగ్గరికి వెళ్తే మనము చేసినవి చెప్పుకోకపోవడం వల్లే మొన్న ఎలక్షన్లో ఓడిపోయినాం. 1.8% ఆఫ్ ద ఓట్స్, అంటే 100కు 2 ఓట్లు తక్కువ. ఇవాళ మూల్యం చెల్లించాల్సి వస్తుంది, ఇంత కష్టపడాల్సి వస్తుంది. మన దగ్గర ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ గెలిపించినా, జనగాం గెలిచినా కూడా ఏం లాభం లేకుండా అయిపోయింది. సో అందుకనే కేసీఆర్ నాకు ఉద్బోధించింది ఏంటంటే, రాజయ్య మంచిగా చేసుకో, నేనేమో ఆరోగ్యం గురించి అడగకపోతే నీ 7 జడ్పీటీసీలు గెలుస్తున్నాయి, మంచిగా చెప్పుకుంటే ఇంకా గొప్ప మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి కేసీఆర్ చెప్పడంతో ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి. మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పార్టీ అయితే ఏదో రకంగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంగా ప్రతి ఊరికి పోవాలంటే మనం ప్రతి ఊరికి ఏదో ఒక పని చేసినాం కాబట్టి ఆ పేరు చెప్పుకొని ఊరికి పోవాలనే ఉద్దేశంతో ఊరికి అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు. సో ఈరోజు హనుమంతుని గుడి లేని ఊరు ఉండదని, కేసీఆర్ పథకం పొందని ఇల్లు ఉండదని చెప్పేసి ఒక నానుడు వచ్చింది కేసీఆర్ గారి పాలనలో. ఆ రైతు ఉంటాడు, రైతుకు 5 గుంటలే కావచ్చు, 5 ఎకరాలు కావచ్చు, 50 ఎకరాలు కావచ్చు, ఎంత ఉంటే అంత ఎకరాకు సంవత్సరానికి 10,000 చొప్పున 11 విడతలు మరి దాదాపు రైతు బంద్ వేసి 73,000 కోట్ల రూపాయలు టెన్షన్గా టింగ్ 2 బళ్ళు వచ్చినాయంటే కదా బ్యాంకులో పడ్డట్టే, ఖాతాలో పడ్డట్టు. ఇక మనం దరఖాస్తు లేదు, దస్ఖతు లేదు, ఏమి అప్లికేషన్ పెట్టుకోని అవసరం లేదు, ఏం లేదు. అట్లా పడ్డ పరిస్థితి మనకు తెలుసు. ఆ రైతుకే తల్లిదండ్రులు ఉంటారు, లేదా ఎవరన్నా ఒక్కరన్నా ఉంటే వాళ్లకు 200 ఉన్న పెన్షన్ 2,000 చేసి ఆ రైతు మీద ఆధారపడకుండా, నా అయ్య ఎప్పుడు ఇస్తాడో, నా కొడుకు ఎప్పుడు ఇస్తాడని ఎదురు చూడకుండా వాళ్ళ చేతుల్లో 2,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఆ బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి పేరుతోటి 1,00,000 రూపాయలు. బిడ్డ కానుపైతే కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, 57 రకాల పరీక్షలు, స్కానింగ్ అన్ని కూడా ఉచితంగా చేసి, ఉచితంగా కానుప చేసి తల్లి పిల్లలను క్షేమంగా ఇంటికి పంపించేటప్పుడు కేసీఆర్ కిట్టు. మరి కిట్ అంటే ఎంత ముద్దుగా ఉంటుందంటే మెత్తటి పరుపు, దుప్పటి, దోమతెర, సబ్బులు, నూనెలు, పౌడర్లు, తర్వాత తల్లికి బాలింత చీరలు. అసలు మనం కూడా అన్ని తీసుకోము ఇంట్లో కానిపోయితే. ఏదో అవగారు ఇంట్లో ఎటుకట్టు రోజుల కానిపోయిందని చెప్తే సీసాల నూనె పట్టుకొని వచ్చేది, కథ అయిపోయి ముచ్చట ఉండేది. కానీ కేసీఆర్ గారి ఆలోచన తల్లికి 10 అంతల తల్లి లెక్క గొప్పగా ఆలోచించి మళ్ళీ 104కు ఫోన్ చేస్తే ఎంకేసి ఇచ్చి ఇంటికి పంపించడం. ఆడపిల్ల పుడితే 13,000, కొడుకు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ ఇవ్వాలని లేదు.
విధానంలో తప్పకుండా మొక్కబడి జరిగితే మేము మాత్రమే చేస్తున్నాం అని చెప్పేసి ఇప్పటివరకు కాంగ్రెస్ వచ్చిన కంచెలు ఏం చేసిందని ఒక ఇంటిని పట్టుకొని అడిగితే మనం చేసినవి మాత్రమే ఉంటాయి కాబట్టి ఓటు అడిగే హక్కు మనకే ఉంటుంది. ఇక మనము నమ్మించి మోసం చేసిండు కడియం శ్రేణి గారి గురించి చెప్పనవసరం లేదు. వాట్సాప్ చూస్తే అటు రేవంత్ గురించి ఇక్కడ కడియం శ్రేణి గురించి ఎన్ని రకాల తిట్టాలో అని. ఎందుకంటే ఆయనేమో అక్కడ కేసీఆర్ గారిని నమ్మించి మోసం చేసిండు. మన కడియం శ్రేణి గారు బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నాడు, బిడ్డ కూడా బ్లాక్మెయిల్ చేసి టికెట్ తీసుకున్నాడు. ఆఖరికి 200 కోట్లకు అమ్ముడిపోయాడు. కేసీఆర్ గారు ఆయనకు టికెట్ ఇచ్చి బిడ్డకు టికెట్ ఇచ్చి 25 కోట్ల బీఫామ్ ఇచ్చి ఎంపీ టికెట్ 25 కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ కేటీఆర్ దగ్గర పోయి 25 కోట్లు ఏం సరిపోతాయి, కాంగ్రెస్ వాళ్ళ మీద కదా మనము పోటీ పడేది కాబట్టి ఇంకెక్కువ వాళ్ళంటే ఆయన 5 కోట్లు ఇచ్చి, హరీష్ రావు 3 కోట్లు ఇచ్చి 33 కోట్లు మూట కట్టుకున్నాడు. మళ్ళీ తెల్లార వరకు బేరసారాలాడి 200 కోట్లకు బిడ్డే. నేను ఇక చూడు బీఫామ్ వచ్చినాక కూడా నేను బీఆర్ఎస్ పార్టీ వదిలిపెడుతున్నా, నేను ఎమ్మెల్యే అయినా కూడా పార్టీ వదిలిపెట్టి మీకు వస్తున్నా అని రేట్లు మాట్లాడుకొని ఇక చూడు బీఆర్ఎస్ పార్టీ కుప్ప కూలిపోతుంది నేను వచ్చిందంటే. అటు కేశవరావు వస్తాడు, కేశవరావు బిడ్డ వస్తుంది, నేను వస్తానని చెప్పి 200లకు మాట్లాడుకున్నారు. కథం బీఆర్ఎస్ కుప్ప కూలుతుంది అని చెప్పేసి రేవంత్ అనుకున్నాడు. కానీ ఇవాళ భూమి మీద రోడ్డు మీద బాల్ ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంత పైకి లేసింది. నమ్మక ద్రోహం మొత్తం కూడా బయటపడ్డది. ఇవాళ ఇంటింటికి కడియం తూనడం లేరు. ఎందుకంటే నమ్మించి నానబోతే పుచ్చిబూరలు అయినట్టు ఎక్కడ కూడా ఏం పనులు జరగట్లేదు. అక్కడ రేవంత్ రెడ్డి ఏమో అప్పులు తీసుకొచ్చి మొత్తం రాహుల్ గాంధీకి కప్పం కట్టుకుంటున్నాడు ఆయన పదవి కోసం. యూరియా గురించి పట్టింపు లేదు, ఊర్లో అలా చెల్లు నింపాలనే పట్టింపు లేదు, ఊర్లో అలా అభివృద్ధి గురించి పట్టింపు లేదు. ఎట్లా బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకొచ్చినాం దానికోసం మాత్రమే ఇవాళ తిరుగుతున్నాడు తప్ప ఇంకా వేరే ఏం లేదు. మనం అనేక రకాలుగా మాట్లాడుతున్నాం. నీకేమాత్రం సిగ్గు శరం ఉన్నా కూడా వెంటనే రాజీనామా చేయాలి. మా కష్టం మీద గెలిచినావు నువ్వు, నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉండేదంటే మరి రాజీనామా చేస్తే నువ్వు చేసిన నిర్ణయం మంచిదయ్యేది ఉంటే నువ్వు అటు రాజీనామా చేయి, కాంగ్రెస్ జెండా పట్టుకో, యావత్ తెలంగాణది అబ్బబ్బబ్బబ్బబ్బ కడియం శ్రేణి ఎంత మంచి పని చేసిందని మరి చెప్పుల దండలు ఎత్తారా పూల దండలు ఎత్తారా తెలుస్తుంది. నేను కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ అంతా తిరుగుతుంటా తెలంగాణ రాజన్నని నాకు జేజేలు పలికిళ్ళు. మరి నాకు అన్ని కూడా పూల దండలు పడ్డాయి. మరి నీకు పూల దండలా చెప్పుల దండలా సిద్ధపడు. నువ్వు చేసుకున్న నిర్ణయం కనుక కరెక్ట్ అయి ఉంటే ప్రజలు ఇచ్చే తీర్పుకు మనం సిద్ధంగా ఉండాలి. తర్వాత ఇవాళ చేతులు ఎత్తేసినట్టు మాట్లాడుతున్నావు, నేను ఇక ఎలక్షన్లో పోటీ చేయనున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఏమన్నా కూడా వదిలిపెట్టే ముచ్చట్లేదు. నువ్వు నమ్మించి మోసం చేసే నరరూప రాక్షసుడివి. ఇక నిన్ను ఎలక్షన్లకు రావాలి, కాంగ్రెస్ పార్టీని పోటీ చేయాలి. డిపాజిట్ రాకుండా నిన్ను పర్వతగిరికి తరిమి కొట్టే వరకు నీ వెంటాడుతాం వేటాడుతాం నిలదీస్తాం అని చెప్పేసి హెచ్చరిస్తూ రేపు ఎప్పుడు సిరిపురంలో ఎలక్షన్లు వచ్చినా కూడా గ్రామ పంచాయతీ భవన్ మీద గులాబీ జెండా ఎగిరేయాల్సిందే. అటు సర్పంచి, ఎంపీటీసీ, అదేవిధంగా ఎంపీపీ, జెడ్పీటీసీ ఈ 4 రోజులలో ఇవాళనే రిజర్వేషన్ ఫైనల్ అయి సీల్డ్ కవర్లో గవర్నమెంట్కి పంపిస్తున్నారట. 4 రోజులలో నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు వస్తూ ఉంది. దయచేసి కొంచెం అవుబట్టులు అందరూ ఇక్కడ రోజు ఒకరు హోటల్ దుకాణం దగ్గర అన్న పొద్దున కూర్చొని అవుపడితే జర అందరూ చూసి అబ్బో అంత గుంపైంది నిన్నటి జల అన్నట్టు జర అవుపడంలి. మళ్ళీ సిరిపురం పూర్వ వైభవం రావాలి గొప్పగా. రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా మంచి మెజారిటీ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.